ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 31వ కీర్తన 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. 31వ కీర్తన 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కృపచేత నన్ను రక్షింపము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కృపచేత నన్ను రక్షింపుము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, మరి భక్తుడైనటువంటి దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దావీదు మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా మొరపెడుతూ ఉంటున్నాడు. యెహోవా, నీ శరణు వచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము అని మొదటి వచనంలో మనం చూస్తుంటున్నాము. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉంటున్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి. మరి ఈ యొక్క 31వ కీర్తనలో మనం గమనించినట్లయితే, మరి దావీదు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తుంటున్నాడు. 5వ వచనం, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు శ్రమల కాలంలో సిలువలో మరి యేసుక్రీస్తు పలికిన మాటకు సాదృశ్యంగా ఈ యొక్క మాటను మనం చూడొచ్చు. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా సిలువలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నానని ఏ రీతిగా పలికాడో, ఆ సిలువలో ఆ యొక్క మాటకు ఇది సాదృశ్యంగా ఉంటున్నది. అనగా ఎలాంటి పరిస్థితుల్లో దావీదు ఉంటున్నాడో మరి మనం అర్థం చేసుకోగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుడు అంత మాత్రమే కాదు, అనేక విషయాలను ఈ యొక్క 31వ కీర్తనలో మరి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. అయితే మనకు ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యభాగము, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కృపచేత నన్ను రక్షింపుము. మరి దేవుని యొక్క సేవకుడు కానీ సేవకురాలు పైన దేవుని పైన ఆధారపడ్డప్పుడు ఈ రీతిగా ప్రార్థించినప్పుడు దేవుడు మరి ఆయన రక్షించేదానికి, ఆయన కాపాడేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మనుషులు కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, ఆగ్రహములు మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. మరి అంత మాత్రమే కాదు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి అని మరి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఆయన సన్నిధి, ఆయన ముఖకాంతి, ఆయన సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేసినప్పుడు ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎన్నటికీ ఆయన చేయి విడిచేటువంటి దేవుడు కాదు. ఆయన దినము మరి రక్షించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన తన బిడ్డలను సేవకురాలను అవమానపరిచేటువంటి దేవుడు కాదు. ఎందుకనగా ఆయన నామం ఎరిగి జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన నామంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎంత మాత్రమును త్రోసివేసేటువంటి దేవుడు కాదు. అనునిత్యము కాచి కాపాడేటువంటి దేవుడు. ఆయన సన్నిధిలో దావీదు ఏ రీతిగా ప్రార్థిస్తూ ఉంటున్నాడో ఆ రీతిగా మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనను ఆలకించి మన యొక్క ప్రార్థనకు జవాబు దయచేసేటువంటి దేవుడు మనకు అండగా కొండగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.